ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రదేశం మంగళగిరి ప్రాంతంలోని అత్యంత రద్దీ మరియు ఇరుకైనటువంటి ప్రదేశం అదే షరాబ్ బజార్. వాస్తవానికి ఈ షరాబ్ బజార్లో మీరు ప్రయాణించాలంటే మీకు తప్పనిసరిగా సర్కస్ తెలిసి ఉండాలి. కారణం రోడ్డుకు ఇరువైపులా టూ వీలర్స్, అదేవిధంగా ఇరుకైన మార్గం మరోవైపు. ఇక మంగళగిరి ప్రాంతంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ కాకముందు మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఈ 32 వార్డులో ఎక్కువ శాతం 15 అడుగులు, 20 అడుగులు, అదేవిధంగా 18 అడుగుల రోడ్లు మాత్రమే దర్శనమిస్తుంటాయి. ఎటు చూసినా ఇరుకైనటువంటి మార్గం. మరి ముఖ్యంగా కొత్త మంగళగిరి, పాత మంగళగిరి అంటే భార్గవపేట, అదేవిధంగా హుస్సేన్ కట్ట, సాయినగరు, మసీదు వీధి ఇట్లా మొత్తం చూసినప్పటికీ ఎక్కడ చూసినా ఇరుకైనటువంటి రోడ్డు మార్గాలు అయినప్పటికీ ఎక్కువ మంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికి మాత్రం ఇరుకైనటువంటి సందులు ఉన్నా కూడా సర్దుకుపోతూ జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడే ఇళ్ల స్థలాలు కానీ ప్లాట్లు కానీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత ఇరుకైనటువంటి మార్గం ఉన్నప్పటికీ అక్కడే ఎందుకు అంత క్రేజ్ ఉందంటే మాత్రం స్థానికులు చెప్పే వర్షన్ మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. పట్టుమని 15 అడుగులు కూడా లేని రోడ్డు మార్గంలో గజం స్థలం వచ్చేసి 30,000 40,000 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి ఉంది అక్కడ. కారణం అంటే పుట్టి పెరిగిందంతా మేము, మా తాత, మా తల్లిదండ్రులు ఈ ఏరియానే. మన ఏరియాలో చాలకపోతే అన్నదమ్ములు వరుసనే కొనుక్కోవడానికి ఇక్కడే కన్వీనియంట్గా ఉంటుందని ఇక్కడే ఉండడానికి ఇష్టపడటం జరిగింది. వాస్తవంగా కారు వచ్చే పరిస్థితులు అయితే ఈ రోడ్లు లేవు ఎక్కడ మనకి. కానీ కారు ఉన్నా కూడా బయట అపార్ట్మెంట్లు అద్దెకైనా పెట్టుకొని సరౌండింగ్లో మన ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్, అన్నదమ్ముల పిల్లలు అందరూ ఉంటారు. మార్కెట్ అనేదానికి కన్వీనియంటు, ట్రాన్స్పోర్ట్ అనేదానికి కన్వీనియంటు, అన్ని రకాలుగా కూడా ఇది టౌన్ మధ్యలో ఉంది కాబట్టి దీని నుంచి బయటికి వెళ్తానికి మాకు సంబంధించి అంగీకరించవు మైండ్లు. దానివల్ల మేము అందరం కూడా ఎక్కడెక్కడ ఉండడానికే సిద్ధపడతా ఉన్నాం. అందున కూడా ఈ ఏరియాలో గోల్డ్ వర్కర్లు వీళ్ళందరూ ఉంటారు. దానివల్ల అసలు కనెక్టివిటీ అనేది మార్కెట్కి ఎక్కువగా ఉంటుంది మాకు ఇక్కడ. దాని నుంచి ఎక్కడి నుంచో ఎన్నాళ్ళ నుంచో కూడా మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము కూడా ఈ లొకేషన్లో ఉండడానికి అలవాటు పడ్డాం. అంటే 4 years బ్యాక్ వేస్తే ఈ సందులో ఒక 40,000 దాకా ఉండేది. ఇప్పుడైతే మరి 60,000 70,000 దాకా చెప్తున్నారు గజం వచ్చేసి. అంటే 3 yearsలో దాదాపు 60-70% పెరిగినాయి, హైక్ అయినాయి రేట్లు. కానీ సందుల్లో ఫెసిలిటీ పెరగడానికి దారి లేదు, కారు రావడానికి దారి లేకపోయినా రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి. సందులోకి వెళ్ళినా అంతకుముందు 3 years బ్యాక్ భార్గవపేట సందులో 25,000 ఉండేది, ఇప్పుడు అక్కడ కూడా 50,000 దాకా వెళ్ళింది. ఎంతైనా కూడా జనాలు ఉన్న ఏరియాలో ఉండటానికే ఇక్కడ అలవాటు పడిన వాళ్ళు వాళ్ళ పిల్లలు సంఖ్య పెరిగినా కూడా ఉండడానికి సిద్ధం అవుతున్నారు. ఇరుకైనా కూడా ఉండడానికి సిద్ధం అవుతున్నారు. కాదు ఏంటంటే వాళ్ళ పిల్లలు కొద్దిగా సాఫ్ట్వేర్ రంగాల్లో బాగా ముందుకెళ్ళి కొద్దిగా వద్దనుకున్న వాళ్ళు మాత్రం బైపాస్ వెళ్ళిపోయి బైపాస్ రోడ్లో పెద్ద పెద్ద ప్లేసుల్లో అపార్ట్మెంట్లోకి వెళ్ళటం, సొంతంగా కట్టుకొని అటు వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం స్వతహాగా ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఇరుకైన సందుల్లోనైనా సర్దుకుపోతూ ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టి కారు కొనుగోలు చేసినా ఇంటి ముందు పెట్టుకునేటువంటి అవకాశం లేని నేపథ్యంలోనే ఎక్కువ ప్రాంతాల్లో బజార్లే కార్ పార్కింగ్గా మారుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ మంగళగిరిలో కొత్త మంగళగిరి కావచ్చు, పాత మంగళగిరి కావచ్చు, సందుల్లోనైనా భవిష్యత్తు బాగుంటుంది, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయనేటువంటి నమ్మకంతోనే ఎక్కువ మంది ఈ ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ మీడియేటర్లు. ఇప్పుడు అన్నిటికీ అందుబాటులో ఉంటుంది ఏరియా. మార్కెట్కి కానీ, ఆటో సౌకర్యానికి కానీ, మామూలు రేత్రి పూట ఎవరైనా సరే బంగారు పని కుర్రోళ్ళు ఆలస్యంగా వచ్చినా సరే ఆ ఇళ్ళల్లో కలిగిన ఆడోళ్ళు బయటకు వచ్చి మా వాడు రావట్లేదని కాసేపు చూడటానికి కూడా కూర్చొని ఆరా తీసుకొని వస్తున్నారా లేదా రాలేదా అని కనుక్కోవడానికి కూడా పనికొస్తుంది. దాదాపు భార్గవపేటలోనే ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా పాత మంగళగిరిలు కొద్దిగా దింపుడు కాలం కాంచి కొద్దిగా పర్లేదు. ఇక మామూలుగా సాయినగర్ అయితే ఇంకా ఎక్కువగా సన్నగానే ఉంటాయి. కాలనీలో కొన్నాడు, నరసింహస్వామిలో కాలనీ కొని 6 నెలలు దాదాపు ఉన్నాడు. అక్కడ ఉండలేక మళ్ళీ ఈ ప్రాంతంలోకి వచ్చి అద్దుకుంటున్నాడు. 3 సంవత్సరాల క్రితం అయితే మెయిన్ రూటు వచ్చేసరికి 30,000 ఆ మధ్యలో ఉంది. ఇప్పుడు దాదాపు 40-45కి వచ్చింది. అదే సందులోకి వచ్చేసరికి 20-25. సాధారణంగా ఏ ప్రాంతంలోనే సరే దశాబ్దాల కొద్దీ నివాసం ఉండేటువంటి ప్రజానీకానికి ఆ ప్రాంతంతో విడదీయరాని బంధం ఏర్పడుతూ ఉంటుంది. అదే తరహాలో మంగళగిరి ప్రాంతంలో 15 అడుగుల, 20 అడుగుల, 30 అడుగుల ముఖ్యం కాదు, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతాం, ఇక్కడే ఉంటాం అనేటువంటి పద్ధతిలోని ఈ ప్రాంత ప్రజానీకం అలవాటు పడిపోతూ ఉన్నారు. ఇదే తరహాలో భవిష్యత్తు మాత్రం బంగారు బాటగా ఈ ప్రాంతం ఉంటుందనేటువంటి కొండంత ఆశ మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు.